హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనము చూస్తూ ఉంటే చాలామంది రష్గా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నేను కూడా మీలాగనే బండి తీసుకొని అలా వెళ్తూ చూస్తే ఒక దివ్యాంగుడు, ఒక త్రినేత్రుడు అయినటువంటి ఒక మిత్రుడు గారు ఒక మంచి పాట పాడుతూ ఉన్నారు. సో ఆయనకి సహాయం చేయడానికి నేను ముందుకు వచ్చాను. మరి ఇలాంటి కళాకారులను అయితే చాలా బాగా పాడాడు. ఇందాక స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యబాన, ఈ పాట నేను అలా వింటుంటే చాలా చక్కగా పాడుతున్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఆయనకు సహాయం చేయడానికి వచ్చాను. నేను కూడా పాటలు పాడుతుంటాను, కాకపోతే మరి ఇలాంటి ఈ దివ్యాంగులకి సహాయం చేయమని చెప్పడం కోసము నా ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అన్నమాట. సో చాలా మంచి సింగర్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు బాగా పాడేటప్పుడు ఇలాంటి కళాకారులకి ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక 10 రూపాయలు దానం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని నా ఛానల్లో పెడుతున్నానండి. నా ఛానల్ పేరు #మనసింగర్ ప్రసాద్ అనమాట. ఇప్పుడు అలాంటి కళాకారులు చాలామందికి స్ట్రీట్ సింగర్స్ ఉంటారు. మరి వాళ్ళైతే జీవనాభి కోసం పాడుతూ ఉంటారు. మనం చేసేటువంటి పనుల్లో కానీ ఎప్పుడైనా సరే ఒక చిన్న దానం చేస్తే నా వంతుగా 100 రూపాయలు ఈ కళాకారుడికి నేను దానం ఇస్తున్నానండి. దానం అనకూడదండి, అది ప్రోత్సాహకంగా అనుకుంటున్నాను. సో కాబట్టి మీరు కూడా ఎవరైనా వచ్చి ఈ పాటను విని ఆయన్ని బ్లెస్ చేసి ఆయన మీ వంతు సాయం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ. మీరు పాడిన పాట నేను కూడా పాడతానండి. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యబాన, యాలో యాలా. నాలో ఉన్న కళాకారుడు ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారన్నమాట. మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు. ఎవరైనా నా పాట విని కూడా వారికి సహాయం చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నానండి. ఎవరైనా దగ్గరికి వచ్చి వారికి నేను పాట పాడతాను, కానీ సహాయం మాత్రం వాళ్ళకి చేయమని చెప్పేసి నేను చెప్తున్నానండి. ఏదైనా ట్రాక్ పెట్టామా మంచి పాట? ఏం పాట? మళ్ళీ పెట్టండి. కాదు, ఇది సౌండ్ సిస్టమ్ బయటకు వస్తుందా? రాదండి. పెట్టండి దానికి కనెక్షన్. నాకు లిరిక్స్ ఉండాలన్నమాట. రకం తీశారు కదా. హలో సో సహాయం మాత్రం ఈ వికారాలను చేయమని చెప్పేసి నేను పాట పాడుతున్నానండి వాళ్ళ కోసము. సహాయం మాత్రం మన ఈ కళాకారులకి నా పాట నచ్చితే మీరు వచ్చి ఈ కళాకారులకి సహాయం చేయమని చెప్పేసి నేను అడుగుతున్నానండి. ఈ కళాకారుల కోసం నేను ఈ పాట పాడుతున్నాను. ఈ కళాకారులకు సహాయం చేయమని చెప్పేసి నేను మరీ కోరుతున్నానండి. పాట నేను పాడతానండి, సహాయం మాత్రం వాళ్ళకి చేయండి. సరసాల సాగరాలే మదించైనా. సహాయం మాత్రం వీరికి చేయండి.
దయచేసి ఉమ్మని వలపుల తోట సహాయం మాత్రం ఈ కళాకారులకు చేయండి మీ పాట నచ్చినట్టు. థ్యాంక్ యూ సార్. దయచేసి ఈ కళాకారులకు సహాయం చేయమని చెప్పేసి నేను కోరుతున్నానండి. సహాయం చేయండి. ఈ కళాకారుల కోసం పాట పాడుతున్నానండి నేను. మిడిసి మిడిసి పడుగుడుకు వయస్సు కథ వినలేదా. ట్రాక్ స్టక్ అవుతుందమ్మా. పెదవులలో అందుకేనే ముందుకొచ్చా అందినంత ఆరగిస్తా. జుమ్మని తుమ్మెద వేట అదేమో భామా సరసాల సాగరాలే మదించైనా. దయచేసి ఈ కళాకారులకి సహాయం చేయమని చెప్పేసి నేను ఈ పాట పాడుతున్నానండి. దయచేసి ఈ కళాకారులకు సహాయం చేయండి ప్లీజ్. నా పాట నచ్చినట్టయితే ఈ కళాకారులకు సహాయం చేయండి సార్. దయచేసి కళాకారులకు సహాయం చేయండి సార్. నా పాట మీకు నచ్చినట్టయితే. చడిన తడి తగిల తగిల పడి జవరాల. థ్యాంక్ యూ సార్. ఈ కళాకారులకు సహాయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రాగమంజరి ఉమ్మని వలపుల తోట ప్రేమ సరసాల సాగరాలే మరించైనా. నా పాట నచ్చినట్టయితే ఈ కళాకారులకు సహాయం చేయండి సార్ దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి. మిమ్మల్ని మీ సంస్థని దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సరే సరే ఇది ఇచ్చాను సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఇది ఆప్ చేస్తారా? పర్లేదండి ఇంకొద్దమ్మా. లేదు నా వంతు సహాయంగా. ఎందుకంటే ట్రాక్ సరిగా లేదు. ఇదిగోండి అది అది తీసేయండి పర్లేదు. ఇదిగోండి నా వంతు సహాయము గురుగారు. పర్లేదు ఇదిగోండి మీ చేతికి వస్తున్నాగా. రైట్ ఓకేనండి. ఇలాంటి కళాకారులు అందరూ కూడా సహాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.